ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేళ్ల సర్వసమూహం యోర్దాను తీర ప్రాంతం అంతా వ్యాపించి ఉండడాన్ని చూసినటువంటి మోయాబు రాజు అయిన సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ మోయాబు రాజును ఓడించినటువంటి హెష్బోన్ రాజు అయిన సీహోనుని ఇశ్రాయేలు నిర్మూలన చేయడం, సీహోను కంటే బలవంతుడైనటువంటి బాషాన్ రాజు అయిన ఓగుని ఇశ్రాయేలీలు నిర్మూలన చేయడం చూసినటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలుకు భయపడి సైనిక పరంగా ఇశ్రాయేలుని తాను గెలవలేనని నిశ్చయించుకొని యూఫ్రేటిస్ నది దగ్గర పెతోర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సోదెగాడైన బిలామును పిలువనంపించాడు ఇశ్రాయేలీలను శాపానికి గురి చేయడానికి. ఎందుకంటే బిలాము ఎవరినైతే శపిస్తున్నాడో వాళ్ళు శాపం నొందుతున్నారు, బిలాము ఎవరినైతే ఆశీర్వదిస్తున్నాడో వాళ్ళు ఆశీర్వాదం నొందుతున్నారు అనేటువంటి మాట విన్నటువంటి వాడే ఆ బిలాము వచ్చి గనక ఇశ్రాయేలును శపిస్తే ఇశ్రాయేలు శాపగ్రస్తులవుతారు, అప్పుడు నేను ఇశ్రాయేలును గెలవచ్చు. కేవలం సైనిక బలంతోనే ఇశ్రాయేలు గెలవడం అంటే కష్టము, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు అయినటువంటి సీహోను కానీ ఓగును కానీ వాళ్ళు నిర్మూలన చేశారు కదా. కనుక మొదట వాళ్ళు శపించబడితే అటు తర్వాత నేను నా సైనిక బలంతో ఇశ్రాయేలును గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బిలామును పిలువనంపించాడు. అలా వచ్చినటువంటి బిలాము మొదటిసారి బామోద్బయలు అనేటువంటి ఆ కొండ మీద నుండి ఇశ్రాయేలుని శపించడానికని వెళ్ళి వారిని దీవించడం జరిగింది. రెండవసారి పిస్గా కొన మీద నుంచి వారిని శపించడానికి ప్రయత్నం చేసి దీవించడం జరిగింది. అలా 2 మార్లు ఇశ్రాయేలుని బిలాము దీవించేటప్పటికీ విసుగు చెందినటువంటి కోపగించుకున్నటువంటి మోయాబు రాజు అయినటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ 3వసారి బిలాము మీద కోపగించుకొని బిలాముని ఈ పిస్గా కొండ నుంచి ఇంకో కొండకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఇశ్రాయేలును చూపించి ఇప్పుడు నా నిమిత్తం ఇశ్రాయేలును శపించు అని మనవి చేసుకుంటున్నాడు. ఒకసారి ఈ సందర్భాన్ని చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు బాలాకుకి బిలాముకి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఎప్పుడు బిలాము రెండవసారి కూడా ఇశ్రాయేలును దీవించినప్పుడు జరిగినటువంటి సంభాషణ. అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపును వద్దు దీవింపును వద్దు అని బిలాముతో చెప్పగా, మొదటిసారి శపిస్తాడంటే దీవించాడు. ఏది బామోద్బయలు అనేటువంటి కొండ మీద నుండి అక్కడి నుంచి తీసుకుని వచ్చి పిస్గా కొండ మీదకి ఎక్కించి అక్కడ 7 బలిపీఠాలు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెదోడును ఒక పొట్టేలును అర్పించిన తర్వాత శపిస్తాడేమో అనుకుంటే మరలా దీవించాడు. ఇప్పుడు బాలాకు విసుగెత్తిపోయి అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపును వద్దు దీవింపును వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమీయగా, బాలాకు నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను, అక్కడి నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను. బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. మొట్టమొదట ఇశ్రాయేలును శపించవలసిందిగా బయలు యొక్క ఉన్నత స్థలము, దీన్నే మూల భాషలో బామోద్బయలు అనేటువంటి కొండ మీదకి బాలాకు తీసుకుని వెళ్ళాడు బిలాముని. అక్కడ 7 బలిపీఠాలు కట్టించి ఒక్కో బలిపీఠం మీద కోడెదోడును పొట్టేలును అర్పించాడు. దేవుడు బిలాముతో మాట్లాడాడు. బిలాము ఇశ్రాయేలుని దీవించాడు. ఏ కొండ మీద నుంచి? బామోద్బయలు అనేటువంటి కొండ మీద నుంచి, లేదా బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి ఇక్కడ దీవించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు మొత్తాన్ని చూసి యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు, ఇశ్రాయేలు యొక్క 4వ పాలును ఎవరు లెక్కించగలరు అని ఇంతమందిని చూసి శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని వారి మీద ఉచ్చరించాడు. అలా కాదు, ఈ వ్యక్తిని పిస్గా అనేటువంటి కొండ మీద తీసుకుని వెళ్తే అక్కడి నుంచి చూసినప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజం కాకుండా ఒక అంచు మాత్రమే కనబడుతుంది, అప్పుడైనా ఈ వ్యక్తి శపిస్తాడేమోనని పిస్గా కొండ మీద తీసుకుని వెళ్ళి అక్కడ మరలా 7 బలిపీఠాలు కట్టించి ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెదొండు పొట్టేలును అర్పించి
బిలాముని శపించమంటే బిలాము మరలా దీవించాడు. ఇప్పుడు బిలాము ఇక మీదట నీవు వారిని శపించనవద్దు, దీవించనవద్దు, చాలు అని అన్నాడు. అప్పుడు బిలాము అన్నాడు, బాలాకు దేవుడు నాతో ఏం చెప్పాడో అదే కదా నేను చెప్పాలి, అదే చెబుతానని ముందే చెప్పాను కదా అని అన్నాడు. అప్పుడు మరొకసారి బిలాము, చివరిసారిగా నేను నిన్ను ఇంకో కొండ మీద తీసుకుని వెళ్తాను. ఆ కొండ పేరేంటి? పెయోరు. పెయోరు అనేటువంటి కొండ మీద తీసుకుని వెళ్తాను. అక్కడి నుంచి ఇశ్రాయేలును చూడు, నా నిమిత్తం వారిని శపించు అని అన్నాడు. మొదటిగా బిలాము దేవోక్తి ఉచ్చరించాడు కదా, ఏ కొండ మీద నుండి? బయలు యొక్క ఉన్నత స్థలము లేదా బామోత్ బయలు, ఈ కొండ మీద నుండి. రెండవదిగా బిలాము దేవోక్తిని ఉచ్చరించాడు కదా, దీవించాడు కదా, ఏ కొండ మీద నుండి? పిస్గా అనేటువంటి కొండ మీద నుండి. ఈ మూడవ దేవోక్తి పెయోరు అనేటువంటి కొండ మీద నుండి ఇశ్రాయేలుని బిలాము దీవిస్తున్నాడు. కానీ బాలాకు ఎందుకు పిలిపించాడు? శపించమని. కానీ బిలాము ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే, బాలాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అపార్థం చేస్తున్నాడు. ఇందులో తప్పు లేదు. ఎందుకంటే అంతవరకు బాలాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అనే విషయం ఆయనకు తెలియదు. ఆయనకే కాదు, ఐగుప్తు రాజైన ఫరో కూడా తెలియదు. అయితే ఫరో 10 తెగుళ్ళ ద్వారా తెలుసుకున్నాడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అంటే ఎవరు అని. కానీ బాలాకు తెలియదే. బాలాకు ఏమనుకుంటున్నాడు అంటే, బాలాకు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ వారి మీద కొన్ని మంత్ర ప్రయోగాలు పనిచేస్తాయి. వారిని మంత్రజ్ఞులు శాసిస్తారు, వారి మీద శాపాలు ఉంటాయి, వాళ్ళు పాపాలు చేస్తారు. ఇలా మానవుల మీద ప్రయోగించబడేటువంటి ప్రయోగాలు వారి మీద కూడా ప్రయోగించబడతాయి. ఇది మోయాబు పౌరాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ పరిస్థితి. కనుక ఇలాంటి దేవుడేనేమో ఇశ్రాయేలు దేవుడు కూడా, ఆయన కూడా శాపానికి లోనవుతాడేమో, ఆయన కూడా మంత్ర ప్రయోగానికి తట్టుకోలేడేమో అనేటట్టుగా అనుకుంటున్నాడు. అందుకని పదే బిలామును చోట్లు మార్చి, స్థలాలు మార్చి అక్కడి నుంచి శపించవలసిందిగా పదే ప్రాధేయపడుతున్నాడు. ఎందుకు అంటే, బాలాకు నమ్ముకున్నటువంటి లేదా ఆనాటి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు వారి మీద శాపాలు ఉన్నాయి, వారి మీద పాపాలు ఉన్నాయి, వాళ్ళకు బలహీనతలు ఉన్నాయి, వాళ్ళు కూడా మానవులు అనుభవించేటువంటి గడ్డు పరిస్థితులు అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటి దేవుడే ఉంటాడేమో అనుకుంటున్నాడు. తెలియదు కదా పాపం. ఐగుప్తు రాజైన ఫరోకి అయితే తెలిసింది, కానీ బాలాకుకు తెలియదే. కాబట్టి చోట్లు మారుస్తున్నాడు. పిల్లి కదా తన పిల్లల్ని పదే చోట్లు మార్చినట్టుగా అలా బిలాముని చోట్లు మారుస్తున్నాడు. ఈ చోట్ల నుంచి శాపం వస్తుందేమో, ఆ చోట్ల నుంచి శాపం వస్తుందేమో అని. అలా మొత్తానికి బామోత్ బయలు, పిస్గా, ఇప్పుడు పెయోరు కొండ మీదకి తీసుకుని వచ్చాడు. బలిపీఠాలు కట్టాడు. ఇక్కడి నుంచి శపించమని అడిగాడు. మొదటిసారి బామోత్ బయలు అనేటువంటి ఆ కొండ మీద బిలాము ఏం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? బలిపీఠాలు కట్టమన్నాడు, వధించాడు. మీరు ఇక్కడే ఉండండి బలి మాంసం దగ్గర, నేను దూరంగా వెళ్తాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దాన్ని నేను ప్రకటిస్తాను అని అన్నాడు. ఇది మంత్రజ్ఞులు చేసేటువంటి పని. అంటే ఇక్కడ బలిర్పిస్తారు, బలిర్పించి దూరంగా వెళ్ళి కాచిపెట్టుకో అంటారు, దేవుడు ఏం బయలుపరుస్తాడు అనేటట్టుగా. రెండవసారి పిస్గా కొండ మీద కూడా బలిపీఠాలు, వాటి మీద బలిర్పించడం, మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్ళి కనిపెడతానని కనిపెట్టాడు. ఈ 2 సార్లు ఇలా జరిగింది కదా. ఈ 3వసారి ఈ రెండిటికి విరుద్ధంగా జరుగుతుంది. 2 సార్లు బిలాము మంత్రజ్ఞుడు ఎలాగైతే దేవుడు మాట్లాడుతున్నాడు అనేటట్టుగా అనుభవాన్ని పొందుతాడో అలాగే ప్రవర్తించాడు 2 సందర్భాల్లో. అయినా సరే దేవుడు బిలాముతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? మంత్రజ్ఞుడు తన ప్రమాణాల ప్రకారం దేవుని కనిపెట్టినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా ఎందుకు బిలాముతో మాట్లాడవలసి వచ్చింది ఆయన మార్గంలోనే అనంటే, ఇక్కడ బాలాకుకి సమాచారం కావాలి, మోయాబు రాజైన బాలాకుకి సమాచారం కావాలి. ఆ సమాచారం బిలాము ద్వారానే వినడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇంతో మాట్లాడడానికి బిలామును వాడుకున్నాడు. ఎలాగైతే బిలాముతో మాట్లాడడానికి గాడిదను వాడుకున్నాడు, అలాగే మోయాబు రాజైన బాలాకుతో మాట్లాడడానికి బిలామును వాడుకున్నాడు. అంతెందుకు, యోసేపును హెచ్చించడానికి ఫరోతో దేవుడు మాట్లాడలేదా? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని దేవుడు హెచ్చించడానికి నెబుకద్నెజరుని దేవుడు వాడుకోలేదా? దానియేలుని హెచ్చించడానికి బెల్షస్సరుని వాడుకోలేదా? చరిత్రలో మనం చూసినప్పుడు దేవుడు రకరకాల వ్యక్తులతో రకరకాల మాధ్యమాల ద్వారా మాట్లాడాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఏ పరిస్థితి ద్వారానైనా మాట్లాడగలడు. ఎవరికి ఎలా వీలుంటే ఆ విధానంలోనే దేవుడు మాట్లాడగలడు అనేదానికి ఇది నిదర్శనం.
మరి ఇప్పుడు కూడా మాట్లాడతాడంటే ఆయన ఇష్టం. అయితే దేవుడు పుస్తకం రూపంలో తన వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ లేఖనం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు ఆయా వ్యక్తులతో, అంటే ఈ లేఖనం ఎక్కడికి వెళ్ళలేదో, ఈ సువార్త ఎక్కడికి వెళ్ళలేదో వారితో కూడా దేవుడు తన ఇష్టానుసారంగా మాట్లాడేదానికి అవకాశం ఉంది. చాలామంది తీవ్రవాదులు సైతం, ఆల్-ఖైదా, ఐఎస్ఐఎస్ ఈ ఉగ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళతో దేవుడు కళ ద్వారా మాట్లాడాడు, ప్రభువైన యేసుక్రీస్తు మాకు ప్రత్యక్షమై మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం. నేనేం చెప్తున్నాను అంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు. తన వైపు ఎవరు వేలెత్తి చూపించకుండా తానైతే సమాచారాన్ని తెలియజేస్తాడు. సరే, ఇక విషయానికి వస్తే, ఇప్పుడు బిలామును తీసుకొని బాలాకు పెయోరు అనేటువంటి కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ 7 బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠాల మీద ఒక్కో కోడెను ఒక్కో పొట్టెలను వధించడం జరిగింది. అయితే ఈసారి బిలాము, మీరు ఇక్కడే ఉండండి, నేను దూరంగా వెళ్ళి కనిపెడతాను అని మంత్రజ్ఞుడు అనుసరించేటువంటి మార్గంలో కాకుండా భిన్నంగా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఆలోచించండి, ముందు 2 సందర్భాల్లో బామోత్బయలు అనే కొండ మీద ప్రవర్తించిన విధానం కానీ, పిస్గా అనే కొండ మీద ప్రవర్తించిన విధానానికి భిన్నంగా పెయోరు అనే కొండ మీద బిలాం ప్రవర్తిస్తున్నాడు. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలో తమ తమ గోత్రములు చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. 2 సార్లు శపిద్దాం అనుకుంటే దేవుని వచ్చింది. ఈ 3వసారి బిలాము దూరంగా వెళ్ళలే, అక్కడే నిలవబడుకున్నాడు. బలిపీఠ దగ్గర నిలవబడుకొని అరణ్యం వైపు అలా చూస్తూ ఉన్నాడు. అరణ్యం వైపు అంటే ఆ కింది వైపు ఇశ్రాయేలీలు ఉన్నారు. అలా చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల్ని దీవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన వారిని దీవిస్తున్నాడు. కాబట్టి నేను ఆయన దీవెనను మార్చలేను. కాబట్టి నేను ఎందుకు మరలా కనిపెట్టాలి? ఆయన దీవించడానికి సిద్ధపడ్డాడు ఇశ్రాయేలుని, కాబట్టి నేను ఎందుకు కనిపెట్టాలి అనేటట్టుగా అక్కడే నిలవబడ్డాడు. నిలవబడి ఇశ్రాయేలును దీవించడం దేవుని చిత్తం. ఇశ్రాయేలును దేవుడు శపించడు, దీవించడం ఆయన చిత్తం. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనేటట్టుగా అలా అరణ్యం వైపు తేరి చూస్తున్నాడు. ఇశ్రాయేలు అందరినీ చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ బిలాం మీదకి రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తుల ద్వారా దేవుని కార్యాలను నెరవేర్చడానికి వాడుకున్నాడు. అలాగే ఇక్కడ దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చెను. బిలాం మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఎందుకంటే దేవుని కార్యం అక్కడ జరగాలి కాబట్టి. దేవుడు ఇశ్రాయేలును ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత దీవిస్తున్నాడో బాలాకుకు తెలియాలి కాబట్టి. ఇక్కడ ఇంకో విషయం ఆలోచించండి. బిలాము, బాలాకు ఇరువురు బామోత్బయలు అనేటువంటి కొండ మీద బలిపీఠాలు కడుతున్నారని, వాటి మీద బలి అర్పిస్తున్నారు అని, దేవుని ఆజ్ఞ కోసం, దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నారని, వీరిని శపించడానికి సిద్ధపడుతున్నారని ఇశ్రాయేలుకు తెలియదు. మనకు తెలియకుండా ఎన్నో విషయాలు మనల్ని దాటిపోతున్నాయి. కారణం ఏంటంటే, మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరు అపహరించలేరు కాబట్టి, ఆయన చేతిలో మనం చెక్కబడ్డాం కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మేకులు కొట్టించుకున్నాడు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక ఆయన చేతిలో నుంచి మనల్ని దొంగలించడం ఎవరి తరము కాదు. మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు దాటి వెళ్తున్నాయి, మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. సీమోను సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను తండ్రిని వేడుకున్నాను అని అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేంత వరకు కూడా సీమోనుని, మిగిలినటువంటి అపోస్తుల్ని సాతాను కోరుకున్నాడనే విషయం సీమోనుకి తెలియదు, మనకు కూడా తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టే సీమోనుకు తెలిసింది, మనకు తెలిసింది. ఒకవేళ యేసుప్రభువు చెప్పకపోయి ఉంటే, అలాగే నా జీవితంలో ఈరోజు ఎన్నో ప్రమాదాలు దాటిపోయాయి, నీ జీవితంలో కూడా ఎన్నో ప్రమాదాలు తెలియకుండానే దాటిపోయాయి. కనుకనే మనం ఇంత సురక్షితంగా క్షేమంగా ఉన్నాము. ఇశ్రాయేలుల మీద మంత్రప్రయోగం జరగడానికి, శకును చూస్తూ శపించడానికి కొండల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని ఇశ్రాయేలుకు తెలియదు. తర్వాత కాలంలో తెలిసింది. తర్వాత కాలంలో వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారో. నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా దూతలను ఎత్తి పట్టుకుంటారనేటువంటి లేఖనం కీర్తన గ్రంథంలో ఉంది. అంటే ఈరోజు నా కాలికి రాయి తగలకుండా, రాయి అంటే ప్రమాదం అని,
నేను ఇంత క్షేమంగా ఉన్నానంటే దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడు కనుకనే, దేవుడు తన దూతను పంపి నిన్ను కాపాడుతున్నాడు కనుకనే. మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు మనం దాటిపోతున్నాయి. మనకు తెలియకుండా ఒక రక్షణ వలయం మన చుట్టూ ఉంది. అంతెందుకు, యోబును అపవాది శోధించే విషయంలో నీవు యోబు చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివేస్తే నేను అతన్ని నిన్ను శపించేటట్టుగా చేస్తాను అని అపవాది కోరుకుంటాడు కదా. అంటే యోబు చుట్టూ దేవుడు, యోబు చుట్టూ, యోబు ఇంటి చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ కంచె వేశాడు అని మనకు అర్థం కావటంలే. యోబు చుట్టూనైనా మన చుట్టూ వేయలేదా? మన చుట్టూ కూడా వేశాడు కాబట్టి ఆ కంచెను దాటి అపవాది మన దగ్గరికి రాలేకపోతున్నాడు, ప్రమాదం మన దగ్గరికి రాలేకపోతూ ఉంది అన్నది ఇంతవరకు మనం అర్థం చేసుకోవాలి. ఆ కొండల మీద ఇశ్రాయేలును శపించడానికి ప్రయోగాలు జరుగుతూ ఉంటే ఇశ్రాయేలుకు ఈ విషయమే తెలియదు. తర్వాత కాలంలో తెలుసుంటే ఎంత సంబరపడి ఉంటారో, దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని. ఇప్పుడు చూడండి 3వ వచనం. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బెయేరు కుమారుడైన బెలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తులు దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్ద ఉన్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవే. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతను రప్పించెను, గురుపోతు వేగం అంటే వేగము అతని కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపించబడును. విన్నారు కదా ఎంత అద్భుతంగా దేవుని దీవెనను బెలాము నోట దేవుడు ఎలా ఉంచాడు. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు మాత్రమే కాదు దీవించింది, వారిని ప్రేమించింది. మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసిన ప్రతిసారి దేవుడు నన్ను తన ప్రియకుమారుని సిలువకు అప్పగించేంతగా ప్రేమిస్తున్నాడా అన్నది మనకు అర్థం కావాలి. బెయేరు కుమారుడైన బెలాము సందర్భాలు చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఎంత ప్రేమిస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసినప్పుడు వారికంటే 1,000,000 రెట్లు ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ప్రాణం పెట్టేంత ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చూపించాడు. సరే, ఇప్పుడు బెలాము దీవించినటువంటి ఆ దీవెనలో ఒక్కో వచనాన్ని చూద్దాం. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బెయేరు కుమారుడైన బెలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని మాట్లాడుతున్నాడు. బెలాము కంట కన్నులు తెరవబడ్డాయంట. ఎక్కడ తెరవబడ్డాయి? గాడిద ముమ్మారు అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కొట్టాడు కదా, అప్పుడు దేవుడు బెలాము కన్నులు తెరిస్తే అప్పుడు ఎదురుగా ఖడ్గము దూసినటువంటి ఒక దేవదూత ఎదురుగా కనిపించింది కదా, అలా కన్నులు తెరవబడ్డాయి. తర్వాత బామోద్బైల్ అనేటువంటి కొండ మీద దేవుడు మాట్లాడినప్పుడు కన్నులు తెరవబడ్డాయి. తర్వాత పిస్గా కొండ మీద దేవుడు మాట్లాడినప్పుడు కన్నులు తెరవబడ్డాయి. ఇలా పదే పదే దేవుడు ఇశ్రాయేలును ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు అన్నది ఎరిగిన వాడై ఈ 3వసారి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, బెయేరు కుమారుడైన బెలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి అంటున్నాడు. ఎలా తెరవబడ్డాయి? దేవుడు ఇశ్రాయేలును దీవిస్తున్నాడు, అంతే. ఆ దీవెనను ఎవరు శాపంగా మార్చలేరు. మోయాబు దేవుడు లాంటి దేవుడు కాదాయన, కనాను దేవుడు లాంటి దేవుడు కాదాయన, సిరియా దేవుడు లాంటి దేవుడు కాదాయన, ఐగుప్తు దేవుడు లాంటి దేవుడు కాదాయన. మంత్ర ప్రయోగానికో, శకునానికో, శాపానికో, పాపానికో లోనయ్యేటువంటి బలహీనుడైనటువంటి దేవుడు కాదాయన. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన జీవం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు. కాబట్టి ఆయన మీద మంత్ర ప్రయోగం జరగదు, ఆయన మీదకి శాపం వెళ్ళదు. ఆయన ఒకసారి దీవించాడంటే ఆ దీవెనను ఎవడు మార్చలేడు. కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడ్డం అంటే అర్థం ఏంటి? స్పష్టంగా విషయం అర్థమవుతూ ఉంది అని అర్థం. కన్నులు తెరవబడ్డాయంటే అంతకుముందు బెలాం కన్నులు మూసుకొని ఉన్నాడు కాదు. కన్నులు తెరవబడ్డాయంటే స్పష్టంగా విషయం అర్థమైపోయింది. దేవుడు ఇశ్రాయేలును దీవిస్తున్నాడు, నేను దాన్ని మార్చలేను అని. దేవవాక్కులను వినిన వారి వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అని మాట్లాడతాడు. ఎప్పుడు? ఆ పెయోరు అనేటువంటి కొండ మీద నుంచి ఇశ్రాయేలుల నివాసాలన్నీ చూసిన తర్వాత బెలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. ఇశ్రాయేలు తమ తమ గోత్రాల చొప్పున దిగి ఉండుట చూసి
ముచ్చటపడిపోయాడు. అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆ పేరు కొండ మీద నుంచి బిలాము ఇలా తేరి చూసినప్పుడు ఇశ్రాయేలు తమ తమ గోత్రాల చొప్పున దిగి ఉన్నారు. ఎలా? మధ్యలో యెహోవా ప్రత్యక్షపు గుడారం, దేవుని సన్నిధి మధ్యలో కేంద్రంలో, తూర్పు వైపున యోదా, ఇస్సాకారు, జెబూలూను, పశ్చిమాన ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను, ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి, దక్షిణాన రూబేను, షిమ్యోను, గాదు. ఈ మధ్యలో అంటే సాక్ష్యపు గుడారం చుట్టూ మోషే, అహరోను పిల్లలు, దక్షిణ వైపుగా కహాతీయులు, పడమటిన గెర్షోనీలు, ఉత్తరాన మెరారీలు, ఇలా ఈ మొత్తం ఇశ్రాయేలు తమ తమ గోత్రాల చొప్పున దిగి ఉండడం చూసి ముచ్చట పడిపోయాడు. ఆ ముచ్చటపడి వారి క్రమాన్ని, వారి మధ్యలో దేవుని సన్నిధిని ఆయన ఎలా వర్ణిస్తున్నాడు అంటే, యాకోబు నీ గుడారములో, ఇశ్రాయేలు నీ నివాస స్థలములో ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవే. నీళ్లు అతని బొక్కెన నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. 7వ వచనం చూడండి, నీళ్లు అతని బొక్కెన నుండి కారును. అంటే బొక్కెన అంటే నీళ్లు ముంచేది కదా, అంటే సమృద్ధి అయినటువంటి జీవితం ఉంటుంది ఇశ్రాయేలులకి. దేవుడు అంటాడు కదా వాగ్దాన దేశంలో సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు యెహోవా కన్నులు ఆ దేశం మీద ఉంటాయి. కరువు అనుకోకుండా నీవు పంట తినేటువంటి దేశం, వాగులు లోయలు కలిగినటువంటి దేశం అని దేవుడు మాట్లాడతాడు కదా వాగ్దాన దేశం గురించి. దాని గురించి అతని బొక్కెనల నుండి నీరు కారును, బొక్కెన నిండా నీళ్ళు వచ్చినప్పుడు, కారుతూ ఉన్నప్పుడు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆ సన్నివేశం. నీళ్లు లేకుండా బొక్కెన ఖాళీగా వస్తే మనసు కకావికలం అవుతుంది, కానీ నీళ్లు నిండా ఉండి నీళ్లు కింద కారుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆ సన్నివేశం. అంటే సమృద్ధి, క్షేమము, కరువు లేకుండా దాన్ని ఇలా పోలుస్తూ ఉన్నాడు. అతని బొక్కెనల నుండి నీరు కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అదే కదా సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఆ దేశం మీద ఉంటాయి. తొలకరి వర్షం, కడవర వర్షం పడుతుంది కదా, సమృద్ధి. దాని గురించి మాట్లాడుతూ అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. అగగు అంటే ఇక్కడ అమాలేకీల రాజుని అగగు అని పిలుస్తారు. ఎలాగైతే ఐగుప్తు రాజుని ఫరో అని పిలుస్తారో అలాగే అమాలేకీల రాజుని అగగు అని పిలుస్తారు. ఎందుకంటే అమాలేకీలు ఉన్నారు కదా, అమాలేకీలు అంటే క్రూరులు కదా, వారి రాజు కంటే అతని రాజు గొప్పవాడు అవుతాడంటే ఇశ్రాయేలుని ఏలబోయేవాడు అన్ని జనుల రాజ్యాల కంటే బలవంతుడు అని. అమాలేకీలు క్రూరులు కాబట్టి వాళ్ళ రాజుని అగగు అని పిలుస్తారు కాబట్టి అది పదవి కాబట్టి అగగు కంటే గొప్పవాడవుతాడు ఇశ్రాయేల్ రాజు. అంటే ఇశ్రాయేలీలు భవిష్యత్తులో వారి శత్రువుల్ని గెలుస్తారు అని అర్థం. అంతేగాని అగగు అనగానే అమాలేకీల రాజు అని సమూయేలు గ్రంథంలో ఉంది కదా, ఆ పేరు కాదు. అమాలేకీల రాజుని అగగు అని పిలుస్తారు ఎవరు రాజు అయినా సరే. కాబట్టి భవిష్యత్తులో ఇశ్రాయేలీలు వచ్చేటువంటి రాజులు తమ శత్రువుల రాజ్యాల కంటే బలవంతులు అవుతారు అని భవిష్యత్తు చెప్తున్నాడు. దాన్ని అగగు అంటున్నాడు ఇక్కడ. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తుల నుండి అతన్ని రప్పించను. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు నుండి కదా రప్పించింది. గురుపోతు వేగం అంటే వేగము అతని కలదు. ఇశ్రాయేలును ఎలా పోలుస్తున్నాడు అంటే బిలాము గురుపోతు అంటే ఖడ్గమృగం లేదా అడవి ఎద్దు అంటే బలమైనటువంటి ఒక మృగంతో పోలుస్తున్నాడు. ఆ బలమైన మృగం ఎదురుగా వెళ్ళి ఎవరు గెలవగలరు, ఎవరు తలపడగలరు? ఓ బాలాకు రాజా, వాళ్ళు ఎంత బలవంతులు అంటే గురుపోతు వేగం అంటే వేగం ఉంది వారి దగ్గర, దయచేసి వారి జోలికి వెళ్ళొద్దు అనేటట్టు చెబుతున్నాడు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతన్ని లేపువాడెవడు? ఇక్కడ పోలిక చూడండి. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతన్ని లేపువాడెవడు? ఓ బాలాకు రాజా, ఇశ్రాయేలును చూసి వారిని శపించమని పిలిచావే, వాళ్ళు పండుకొని ఉన్నటువంటి కృంగి పండుకొని ఉన్నటువంటి అంటే ఇలా కాళ్ళు రెండు ముందు పెట్టుకొని సింహం ఇలా పడుకుని తలవాల్చింది, అలా సింహం తలవాల్చిందని ఎవడైనా వచ్చి దాన్ని లేపగలడా? అది చనిపోలే, రెండు కాళ్ళు ఇలా ముందు పెట్టుకొని ఇలా తలవాల్చింది, నిద్రపోతుంది, పండుకొని ఉంది, విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అది విశ్రాంతి తీసుకుంటుందని ఎవడైనా వచ్చి దాన్ని లేపగలడా? లేపితే ఏమవుతుంది? ఓ బాలాకు రాజా,
ఈ కొండల మీద నుంచి నన్ను శపించమని ఇన్ని బలిపీఠాలు కట్టిస్తున్నావు కదా, స్థలాలు మారుస్తున్నావు కదా, ఇశ్రాయేలీలు పండుకొని ఉన్న సింహం లాంటి వాళ్ళు పండుకొని ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, వాళ్ళను కనుక లేపితే పరిస్థితి ఏంటంటే వాళ్ళు నిన్ను భక్షిస్తారు అని చెప్తున్నాడు. చూడండి, సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతన్ని లేపువాడెవడు? ఓ బాలాక రాజా, సింహాన్ని లేపడానికి ఎవడైనా సాహసం ఇస్తాడా? మరి సింహాన్ని లేపడానికే సాహసం చేయకపోతే మరి ఇశ్రాయేలుని యుద్ధానికి రేపుతున్నావు అంటే నిన్నేమనాలి, ఎంత అమాయకుడు అనాలి అనేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపించబడును అని ఇశ్రాయేలుని ఉద్దేశించి బిలాం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుని ఎవరైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఇశ్రాయేలుని ఎవరైనా శపించాలనుకుంటే వాళ్ళు శాపానికి లోనవుతారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరు శపించాలనుకుంటున్నారు? బిలాము ద్వారా బాలాకు శపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఓ బాలాకు రాజా, నీవు శాపగ్రస్తుడివి. ఎందుకంటే దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవారిని నేను నాశనం చేస్తానని అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రజలు వీళ్ళని కనుక ఎవరైనా దీవిస్తే వాళ్ళు దీవెన నొందుతారు, వీళ్ళని కనుక ఎవరైనా శపిస్తే వాళ్ళు శాపానికి లోనవుతారు. అయితే నన్ను శపించమని పేతోరు నుండి పిలిపించావు కాబట్టి, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నీవు శపించబడిన వాడు బాలాకు రాజా అని చెప్తున్నాడు బిలాము. ఇశ్రాయేలుని శపించడానికి పిలువబడినటువంటి బిలాము ఇంత అద్భుతంగా ఇశ్రాయేలుని ఎందుకు దీవించాడు అంటే ఆయన తేరి చూచాడు. ఇశ్రాయేలీలో తమ తమ గోత్రం చొప్పున క్రమంగా దిగి ఉండడాన్ని తేరి చూచాడు. తేరి చూచి కన్నులు తెరిచిన వాడే వారిని దీవించడం ప్రారంభించాడు కదా. మొదటి 2 సార్లు దేవుడు ఒకవేళ శపిస్తాడేమో అనేటట్టుగా ఎదురు చూశాడు, కానీ ఈ 3వ మారు దేవుడు వీరిని దీవిస్తున్నాడు అని కన్నులు తెరిచిన వాడై ఇంత దీవెనను వారి మీద ఉత్సరించాడు కదా, ప్రకటించాడు కదా. నిజమే, దేవుడు మన కన్నులు తెరవకపోతే మనం సత్యాన్ని గ్రహించలేము. దేవుడు మన కన్నులు తెరవాలి, మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ ప్రపంచానికి 2 అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా ఎవరు పరలోకం వెళ్ళరు, పాపక్షమాపణ లేదు అని ఒక వర్గం అంటూ ఉంటే, ఇంకో వర్గం ప్రజలు ఏమంటున్నారు అంటే లేదు, యేసు ప్రభు మతం, యేసు ప్రభు అందరిలాంటి దేవుడు, యేసు ప్రభు అలాంటివాడు, యేసు ప్రభు ఇలాంటివాడు అనేటట్టుగా ఇంకో వర్గం మాట్లాడుతూ ఉంది. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అందరూ స్పష్టంగా చూడలేకపోతున్నారు అని. ఇక్కడ పెయోరు అనే కొండ మీద బిలాము అంటున్నాడు, నా కన్నులు తెరవబడ్డాయి కాబట్టి దేవుడు ఇశ్రాయేలును ఇంతగా దీవించబోతున్నాడు అనేది నాకు అర్థమైంది బాలాకు రాజా. నీకు కన్నులు తెరవబడలేదు కాబట్టి, అంతే కదా దాని అర్థం. కన్నులు తెరిచిన వాడు ఏం చెప్తున్నాడంటే అని అంటున్నాడు అంటే, మరి బిలాము మాటతో ఏకీభవించినటువంటి బాలాకుకి కన్నులు తెరవబడ్డాయా? తెరవబడలే. ఒకే కొండ, పెయోరు కొండ, ఆ కొండ మీద బిలాము బాలాకు ఇరువురు. బిలాము అంటున్నాడు, నా కన్నులు తెరవబడ్డాయి, భవిష్యత్తు చూస్తున్నాను, ఎంత అద్భుతమైనటువంటి జనాంగం అది, వారిని దీవిస్తే దీవెన ఉంటాం, వారిని శపిస్తే శాపానికి లోనవుతాం, వాళ్ళు ఆడు సింహం లాంటి వాళ్ళు, ఎర్రను పట్టుకొని చీల్చి చెండాడతారు, జాగ్రత్త అని ఈయన మాట్లాడుతుంటే బాలాకు మాత్రం ఈయనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు, కోపం వస్తూ ఉంది. కారణం ఏంటంటే బాలాకుకి కన్నులు తెరవబడలేదు. ఒకే ప్రపంచంలో ఉన్నాం, నేనున్నాను, ప్రభువైన యేసుక్రీస్తుని నిత్యం స్తుతిస్తాను, నా ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అని ఎల్లవేళలా నా ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించడానికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. క్రైస్తవులందరూ కూడా ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తుని కొనియాడుతూ ఉంటే, ఇదే ప్రపంచంలో మిగిలినటువంటి వ్యక్తులు యేసు ప్రభుని అనరాని మాటలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఆయన నిందిస్తున్నారు, ఎంటెంటో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు ప్రభుకి కలంకాన్ని ఆపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేంటి, ఒకే ప్రపంచం, ఒకే మానవ జాతి, కొంతమందికి లోకరక్షకుల్లాగా, కొంతమందికి ఈయన ఒక మత ప్రచారకుల్లాగా ఎందుకు కనబడుతున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తుని ఈ ప్రపంచం గుర్తించలేకపోతూ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు, ఎందుకు అంత హృదయ కాఠిన్యం వచ్చింది వారికి అంటే, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. మరొకసారి చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈరోజు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని
దూషిస్తున్నారు, శపిస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, యేసు ప్రభు అనే ప్రస్తావన లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమ ప్రకాశమును కనబరిచే సువార్త వారికి కనబడకుండా ఉండడానికి. పెయోరు కొండ మీద బిలాము ఉన్నాడు, బాలాకు ఉన్నాడు. బిలాము అంటున్నాడు కన్నులు తెరిచిన వాని దేవోక్తి అంటున్నాడు. అంటే బిలాము కన్నులు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆయన దీవించడానికి సిద్ధపడుతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు వారి వారి గోత్రాలను చూసినప్పుడు ఎంత అద్భుతమైన వర్ణన ఇచ్చాడు కదా, వారిని గురించి ఎంత అద్భుతమైన వర్ణన ఇచ్చాడు కదా. కానీ బాలాకుకి అలాంటి లక్షణాలు ఏమీ కనిపించటంలే. ఈయనకేమో ఆ కొండ మీద నుంచి దేవదారు వృక్షాలలాగా, కాలువల పక్కన ఉండేటువంటి అగరు చెట్లులాగా, యెహోవా నాటిన చెట్లులాగా, అద్భుతమైనటువంటి సుందర వనంలాగా, గొప్ప సైన్యంలాగా, ఆడు సింహంలాగా, గుర్రుపోతులాగా ఇలా అద్భుతంగా వారిని దీవిస్తే దీవించబడతాం, శపిస్తే శపించబడతాం అనేటట్టుగా ఇశ్రాయేలు కనిపిస్తూ ఉంటే బిలాముకి, బాలాకేమో వారిని చూస్తుంటే భయం అనిపిస్తూ ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే నిద్ర పట్టడంలే. కారణం ఏంటంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ ప్రకాశాన్ని కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. ఈరోజు యూట్యూబ్లో చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే క్రైస్తవం మీద ఎన్ని రకాల దాడులు, ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల పుస్తకాలు, ఎన్ని రకాల ప్రయత్నాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. ఎందుకని? అపవాది వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. మరి అంతే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఏం చెప్తూ ఉంది? మీరు పాపులు, మీ హృదయం చెడిపోయింది, ప్రతివాని హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని దావీదు చెప్తాడు కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అంటాడు కదా. కాబట్టి మన అంతరంగంలోకి మనం తొంగి చూసుకుంటే మన అంతరంగంలో ఏ మంచితనమైనా మనకు కనబడుతూ ఉందా? ప్రతి ఆలోచన చెడిపోయింది, ప్రతి చూపు చెడిపోయింది, ప్రతి మాట చెడిపోయింది, ప్రతి ఉద్దేశం చెడిపోయింది, మన నడక పడక యావత్తు చెడిపోయింది కదా. అన్ని విషయాల్లో తప్పుగానే ప్రవర్తిస్తున్నాం కదా. పైకి మంచిగా మనం ఉండొచ్చు, కానీ మన అంతరంగం చెడిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు పరిసయ్యులు అంటారు కదా, అయ్యో పరిసయ్యులారా, వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధుల పైన శృంగారంగా అలంకరించబడి ఉంటాయి, లోపల మాత్రం సమస్త కుళ్ళు, కల్మషం, నీసు, చచ్చిపోయిన వారి ఎముకలతో మాంసంతో కుళ్ళు వాసన వస్తాయి కదా సమాధి అని యేసు చెబుతాడే. ఇది మానవ హృదయం. బయటికి నేను చాలా మంచిగా కనపడుతున్నాను, కానీ నా అంతరంగం ఏంటో ఎవరికి తెలుసు? దేవుడికి తప్ప. ప్రతివాని హృదయం బలహీనమైంది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడు పాపపు కుష్ఠరోగి అని బైబిల్ చెప్తూ ఉంటే, సువార్త చెబుతూ ఉంటే, ఇలా మన అంతరంగాన్ని, మన నిజ స్వరూపాన్ని సువార్త బట్టబయలు చేస్తూ మరలా మనకేం చెప్తుందంటే సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. అయితే మీరు బాధపడకండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకుంటే మీకు ఉచితమైన నీతి, ఉచితమైన రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తాడు. మీ నోటితో ఒప్పుకోండి, హృదయంలో విశ్వసించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడని నోటితో ఒప్పుకోండి, హృదయంలో విశ్వసించండి, మీరు రక్షించబడతారు అని కదా సువార్త చెప్తూ ఉన్నది. ఇందులో తప్పేముంది? మనం పాపాత్ములు అన్నది తప్ప మన అంతరంగంలో మంచి ఏమైనా ఉందా? మీ పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. మీకై మీరు మీ పాపాలు తీసివేసుకోలేరు. ఆయన సిలువను అంగీకరిస్తే ఉచితంగా నీతిమంతులు, పరిశుద్ధులు అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మన దేశాన్ని చెడగొట్టేటువంటి బూత్ ఏమైనా ఉందా ఇందులో? కాదు కదా. చాలా స్పష్టంగా ఉంది కదా. మన జబ్బు, దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. అయితే ఈ సిలువను ప్రకటిస్తున్నప్పుడు ఎందుకని ఇంతమంది వ్యతిరేకులు తయారవుతున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఎంత అక్షర సత్యం కదా. పెయోరు కొండ మీద బిలామున్నాడు, బాలాకున్నాడు. కానీ బిలాముకి కన్నులు తెరవబడ్డాయి, బాలాకుకి కన్నులు మూసుకున్నాయి, మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఎవరు మూసారు? ఈ యుగ సంబంధమైన దేవత. బిలాముకేమో ఇశ్రాయేలు గోత్రాలను చూసినప్పుడు
యెహోవా తోట వలె, గురుపోతు వలె, ఆడు సింహం వలె. ఎంత గంభీరమైనటువంటి వర్ణన కదా. కానీ బాలాకేమో భయం అనిపిస్తూ ఉంది. ఒకే జనాంగం ఒకే స్థలం నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆయనకు ఒకలాగా, ఒక ఆయనకు ఇంకొకలాగా. ఎందుకంటే బిలాముకి కన్నులు తెరవబడ్డాయి, బాలాక్కి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఆ రోజు బిలాము కన్నులు తెరిచినటువంటి దేవుడు మన కన్నులు కూడా తెరిచాడు. మన రాతి హృదయాన్ని తీసివేసి మనకు మాంసపు గుండెనిచ్చాడు. తన ఆత్మని మనలో ప్రవేశపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిలువను అర్థం చేయిస్తూ ఉన్నాడు కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాం, ఆయన్ను ప్రతినిత్యం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరెత్తితేనే చిరుబురులాడుతున్నారు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుడు మన కన్నులు తెరిచి ఉండకపోయి ఉంటే, మన అంతరంగాన్ని మార్చి ఉండకపోయి ఉంటే, మన రాతి హృదయాన్ని తీసివేసి ఉండకపోయి ఉంటే మనం యేసుప్రభువును అంగీకరించే వాళ్ళమా? మనం గతంలో బ్రతికిన బ్రతుకు కానీ, మన మూర్ఖత్వం కానీ, మన మొండితనం కానీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించేటట్టుగా చేసి ఉండేవా? కాదు. మన హృదయం మెత్తనపరచబడింది ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితులు మనకు కల్పించబడ్డాయి. ఎంత భాగ్యవంతులమే, ఎంత ధన్యులమే. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అంగీకరిస్తే దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను వ్యతిరేకిస్తే శాపం. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి బిలాము, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు అని అన్నాడు కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు, ఎవరైతే సువార్తను వ్యతిరేకిస్తారో వాళ్ళు శిక్షించబడతారు. గతంలో నేను కూడా దేవుని శిక్షకు ఉగ్రతకు లోనే ఉన్నా, నా పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను వ్యతిరేకించిన దాన్ని బట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దయా సంకల్పం చొప్పున తన కృప చేత సిలువలో ప్రాణం పెట్టేంత ప్రేమ చేత నా దగ్గర సువార్త పంపించాడు. నా మూర్ఖత్వాన్ని తీసివేశాడు, నా మొండితనాన్ని తీసివేశాడు, నా కఠిన హృదయాన్ని తీసివేశాడు, నన్ను మెత్తనపరిచాడు, నాకు తన ఆత్మను ప్రవేశపెట్టాడు, సువార్తను అంగీకరించేటట్టుగా చేశాడు, నా పాపాలు ఒప్పుకునేటట్టుగా చేశాడు, నా మనోనేత్రాలను వెలిగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్పష్టంగా చూడడానికి. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఈయనేంటి సిలువలో వేలాడుతున్నాడు, ఈయనేం దేవుడు అనేటట్టుగా అనుకున్నాను. ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడిన వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువను నిదానించి చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా పాపాల కోసం కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత అందంగా కనిపిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రతి గాయం ఎంత అందంగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే నా మూర్ఖత్వాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి చేయబడినటువంటి గాయం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను నిత్యత్వంలో కలుసుకుని ఆయన ప్రతి గాయాన్ని ముద్దాడాలి అనేంత ప్రేమ నాలో ఉప్పొంగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుడు నా మనోనేత్రాలని తెరిచాడు కాబట్టి. అయితే అదే సిలువను చూసినప్పుడు ఈరోజు ప్రపంచానికి అదేంటి 3 మేకులు పీక్కోలేకపోతున్నాడే, సిలువలో ప్రాణం పెట్టిన ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటట్టుగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది. ఎంతటి భాగ్యం కదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిత్యం ఆరాధిస్తున్నటువంటి మనది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేయుచున్నాను. గమనిస్తున్నారా? అక్కడ బిలాము కన్నులు తెరవబడిన వాడై ఎలాగైతే ఇశ్రాయేలు గోత్రాలను దీవించాడో అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున. వెలిగించబడిన మీ మనోనేత్రాలతో చూడండి ప్రభువైన యేసుక్రీస్తులో ఎంతటి దీవెన ఆశీర్వాదం మీరు పొందుకున్నారు అని వర్ణిస్తున్నాడు. చూడండి, అక్కడ బిలాము వర్ణించినట్టుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తులో ఎఫెసీయులు ఎంత దీవెనకు పాత్రులయ్యారో, ఆశీర్వాదానికి పాత్రులయ్యారో చెబుతున్నాడు. చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి వినండి. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు కదా, ఆ నిరీక్షణ ఎట్టిదో. ఏంటి ఆ నిరీక్షణ? ఒకానొక రోజు నేను మరణిస్తే నా ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కొంటాను. ఇది నిరీక్షణ. ఈ నిరీక్షణ మిగిలినటువంటి ప్రపంచానికి లేదు. చావు అనగానే బిక్కు బిక్కుమంటూ చస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల మరణం నిరీక్షణతో కూడుకున్నటువంటి మరణం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం చేస్తాం, ఆయన ప్రతి గాయాన్ని ముద్దాడతాం అనేటువంటి నిరీక్షణతో కూడుకున్నటువంటి పిలుపు.
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆ పదజాలం గమనిస్తున్నారా? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకునేటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేయుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన కదా! ఆ రోజు బిలాము కన్నులు దేవుడు తెరిస్తే ఇశ్రాయేల్ గోత్రాలను చూసినప్పుడు ఎంత అందమైన వర్ణన వర్ణించాడు, ఎంత అద్భుతమైన వర్ణన వర్ణించాడు. ఎఫెసీయులారా, మీ మనోనేతరాలు వెలిగించబడ్డాయి కదా, తెరవబడ్డాయి కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువను నిదానించి చూడండి. అందులో మీకోసం దాచబడినటువంటి ఆ స్వాస్థ్యము, ఆ పిలుపు, ఆ మహిమైశ్వర్యము, ఆ గొప్పతనం, దేవుడు శిలువలో వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయము, దేవుడు తనను మీరు తెలుసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తులో వినియోగపరిచినటువంటి జ్ఞానము, ఆ ప్రత్యక్షత అనేటువంటి మనసు ఎంత గొప్పవో చూడండి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. బహుశా మీకు అర్థం కాలేదేమో ఈ పదజాలం. ఇంకొకసారి ఈ పదజాలాన్ని పూర్తిగా చదువుతాను. మరొకసారి అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఎవరికి అర్థమవుతుంది ఈ వర్ణన అంటే? ఎవరి మనోనేత్రాలు తెరవబడి ఉంటాయో దేవుని చేత వాళ్లకు మాత్రమే ఈ వర్ణన అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరికైతే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు మూసిపెట్టిందో వాళ్ళకి ఇందులో ఏముంది అని అనిపిస్తుంది. ఈ రెండు గుంపుల్లో మీరెవరో మీకేమనిపిస్తుందో ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి, నేను చదివి వినిపిస్తాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకునేటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఎంత అద్భుతమైన వర్ణన కదా! దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమంటాడు అంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా అనిపిస్తుంది, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పేయోరు అనే ఆ కొండ మీద నుండి బిలాము తేరి చూసినప్పుడు ఇశ్రాయేలుల్ని, వీరిని దీవించేవాడు దీవించబడతాడు, వీరిని శపించేవాడు శపించబడతాడు అనేటట్టుగా కన్నులు తెరవబడితే వాళ్ళు ఆడు సింహంలాగా, గుర్రుపోతులాగా, దేవుని తోటలాగా, దేవుని నాటిన వృక్షములాగా, దేవదారు వృక్షాలలాగా ఇలా అద్భుతమైన వర్ణన కనిపిస్తే బాలాకుకు మాత్రం ఇశ్రాయేలును చూసినప్పుడు భయం అవుతూ ఉంది. ఒకే జనాంగం ఇద్దరికి రెండు రకాలుగా కనిపించారు. బిలాముకి దేవుడు దీవించినటువంటి వ్యక్తుల్లాగా, మోయాబు రాజైన బాలాకుకి భయం పుట్టించే వాళ్ళుగా కనిపించారు. అలాగే సిలువను గూర్చిన వార్త, ఒకటే వార్త సిలువను గూర్చి ఎవరికి ప్రకటించినా ఆ సిలువను గూర్చి ఒకే విధంగా ప్రకటించాలి. సిలువను గూర్చిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనంగాను, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తిలాగా అనిపిస్తూ ఉంది. ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ నీకేమనిపిస్తూ ఉంది? వెర్రితనంగా అనిపిస్తూ ఉందా? ఆయన ఏంటి 3 మేకులు పీక్కోలేకపోయాడు, సిలువ మీద ప్రాణం పెట్టినోడు దేవుడు ఎట్టవుతాడు అని అనిపిస్తుందా? లేకపోతే లేదు నేను చేసిన పాపాలకే, నా మూర్ఖత్వం వల్ల నేను చేసినటువంటి పాపాలకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన మీద పడిన ప్రతి కొరడా దెబ్బ నేను చేసినటువంటి నీచమైన పాపానికే, ఆయన పొందిన ప్రతి గాయం నా పాపానికే, నా దోషానికే. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ప్రక్కన బల్లింపోటు, ఆయన ముఖం మీద ఉమ్మివేతలు, ఆయన మీద పిడిగుద్దులు, ఆయన మీద మాట్లాడినటువంటి హేళనకరమైన దోషకరమైనటువంటి ఎగతాళి మాటలు, ఇవన్నీ నా మీద పడవలసినవి. అయితే నన్ను రక్షించడానికి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన నీతిని, పరిశుద్ధతని, రక్షణని నాకు అనుగ్రహించాడు అని కనుక నీకు అనిపిస్తే నీవు రక్షించబడినటువంటి వ్యక్తివి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఆయన ముఖదర్శనం చేయబోతున్నటువంటి వ్యక్తివి. ఎలాగైతే పేయోరు కొండ మీద బిలాము, బాలాకు ఇరువురు ఉన్నారు. బిలాము కన్నులు తెరవబడితే ఆ జనాంగాన్ని చూసినప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడిన జనాభా అని అనిపించింది. బాలాకు మాత్రం భయం అనిపించింది. నీవు బిలామువా, బాలాకువా ఈ సందర్భంలో? లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి యేసు ప్రభు సిలువ నీకు వెర్రితనంగా అనిపిస్తుందా, లేకపోతే దేవుని మహాశక్తి అని అనిపిస్తుందా?